హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అబ్బా! తోటకూర ఫ్రై అయితే చేశానండి. ఎంత సింపుల్‌గా అంటే చిటికేసినంత సింపుల్‌గా అయితే చేసేసానండి. ఇంకా చపాతీలోకి మా వారైతే తోటకూర ఫ్రై చేయమని చెప్పారు. ఇక అందుకని అయితే నేను 2 కట్టలైతే తీసుకున్నానండి. పక్కన మా అమ్మాయి అయితే ఒక కట్ట తీసుకొని ఒలుస్తూ ఉంది. ఇంగ ఒక కట్ట ఉందని చూపిస్తున్నాను. 2 కట్టలైతే చిన్న చిన్నగా అయితే ఒలిచానండి. నేను కట్ చేయలేదు. లేతగా ఉందండి తోటకూర అయితే. చాలా లేతగా ఉంది. అస్సలు మామూలుగా మగ్గిపోలేదు. సింపుల్‌గా అయితే చేశాను తోటకూర ఫ్రై. ఇంకా ముందుగా అయితే 2 కట్టలు ఒలుచుకొని నేనైతే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి. ఆ 2 కట్టల్లోకైతే నేను 3 ఉల్లిపాయలైతే ఏశాను. ఇక తోటకూర మగ్గితే కొంచెమే అవుతది కదా! అందుకని అయితే ఒక 3 ఉల్లిపాయలైతే తీసుకున్నాను. ఇక తాలింపు గింజల్లో అయితే నేను కొంచెం శనగపప్పు అయితే ఎక్కువగా ఏశానండి. మధ్య మధ్యలో చపాతీలో తగులుతూ ఉంటే చాలా బావుంటది. ఇక అందుకని కొంచెం నేను పచ్చిశనగపప్పు అయితే కొంచెం అయితే ఎక్కువగా ఏశాను. ఇంకా నూనెలో తాలింపు పెట్టేసుకోవడమేనండి. ఇంకా ఉల్లిపాయ అయితే దోరగా మగ్గితే చాలు, ఎర్రగా ఏగనవసరం లేదు. ఉల్లిపాయ అయితే మగ్గితే చాలు ఇక. ఇంకా పసుపు కొంచెం మనకి కూరలోకి ఎక్కువ పసుపు అవసరం లేదండి. ఆకుకూరల్లో కొంచెం వేసుకుంటే చాలు. ఇక తోటకూర అయితే శుభ్రంగా కడిగేసుకున్నదైతే ఇంకా బాండీలో అయితే పెట్టేస్తున్నాను మొత్తము. ఇక ఉప్పు అయితే చూసుకొని జాగ్రత్తగా అయితే వేసుకోవాలండి. ఆకుకూర ఫస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక మగ్గిన తర్వాత అయితే ఇక కొంచెమే అవుతుంది. ఆకుకూర పెట్టినప్పుడు మాత్రం ఉప్పు అయితే వేయకూడదు. లాస్ట్లో అయినా వేసుకోవాలి, లేకపోతే ఉల్లిపాయలు మగ్గేటప్పుడైనా వేసుకోవాలి. ఆ ఆకుకూర మీద ఫస్టే వేసామంటే ఇంకా కూర అయితే తినలేమండి, ఇంకా వేస్ట్ అయిపోయినట్టే. నేను చాలాసార్లు ఫస్ట్లో తెలియకుండా అలానే చేశాను. ఇక తర్వాత అయితే ఒకటికొకటి తెలుసుకొని జాగ్రత్తగా అయితే వండుతున్నాను. ఎవరైతే మర్చిపోకుండా ముందైతే వెయ్యమాకండి, తోటకూర ఫ్రై మొత్తం పాడైపోయిద్ది. ఇదే కాదండి, ఏ ఆకుకూరలో అయినా ఫస్ట్ అయితే సాల్ట్ కానీ ఉప్పు కానీ వేయకూడదు. ఇంకా చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి ఆకుకూర వండేటప్పుడు మాత్రం. ఇక్కడైతే నేనైతే కొంచెం మంచిగా గుమగుమ వాసన వస్తుందండి. 4-5 రెబ్బలైతే చున్నులపాయలు కొంచెం అయితే చితకొట్టుకున్నాను. ఆకుకూరలో అయితే కొంచెం ఉడికిన తర్వాత మాత్రం వాటిని మాత్రం వేస్తానండి. మంచి వాసన వస్తుంది, బాగుంటుంది. ఎప్పుడు చేసినా కూడా నేను అలా అయితే చేస్తాను. చిటికలో అయితే అయిపోయిద్దండి తోటకూర ఫ్రై, కమ్మగా ఉంటుంది. ఒక్క చపాతీయే కాదండి, రైసు పోతే రాగి సంగటి కూడా చాలా బాగుంటాయి. రాగి సంగటిలో కూడా మేమైతే అన్నిట్లలో తింటామండి. రసమైనా సాంబార్ అయినా, పోతే ఇంకా పచ్చళ్ళల్లో కూడా చాలా బాగుంటుంది. నంజుకుంటూ ఉంటే భలే టేస్ట్ ఉంటుందండి తోటకూర ఫ్రై అయితే. అద్దిరిపోయే తోటకూర ఫ్రై అయితే రెడీ అండి. మరి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మరి ఏం చేయాలో మీకు తెలుసు కదండి. చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్.